హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. కందుకూరి ఇష్యూతో ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల రాజకీయాలని చాలా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా కూటమిలో కొన్ని మార్పులు కనిపించాయి, కొన్ని చేదు ఘటనలు కూడా కనిపించాయనే పరిస్థితికి వచ్చింది. ఏదన్నా ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి ఇప్పుడు తేరుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్పందించడానికి వెనుకున్నటువంటి కారణాలు ఏంటి, కందుకూరి ఇష్యూపై అసలు ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల గురించి విశ్లేషణ తీసుకుందాం. మనతో పాటు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, కందుకూరి ఇష్యూ వైఎస్ఆర్సీపీకి చాలా బలమైన ఆయుధం దొరికేసింది, కానీ చాలా లేటుగా స్పందించారు. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు నిన్న స్పందించడం జరిగింది. ఏంటి సార్ అసలు ఇంత లేటుగా జరగడానికి గల కారణం ఏంటి? బాధితులకు ఇప్పుడు అయ్యో కొంచెం న్యాయం చేస్తాం, కొంత భూమి డబ్బు ఇస్తాం అని చెప్తున్నారు. ఎలా చూడాలి సార్ ఇప్పటివరకు? తప్పు జరిగిపోయింది. ప్రభుత్వం మీద చాలా ప్రజల్లో ఒక ఇది అనేది, వీళ్ళు ఏమీ చేయట్లేదు, 164 మంది ఎమ్మెల్యేలు ఇచ్చాం, మాకు ఎన్నో ఆశల మధ్య సంక్షేమ మాట అభివృద్ధిని మర్చిపోయి తెలుగు జగన్ కాదనుకొని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, చంద్రబాబు గారు చెప్పారు కాబట్టి ఇందుకు మ్యాండేటరీ ఇచ్చాం, మంచి మెజార్టీ ఇచ్చాం. అప్పుడు 151 సీట్లు ఉన్న 11కి పరిమితం చేశాం, ఇవాళ అసెంబ్లీకి కూడా రావట్లేదు. అటువంటిది బాధ్యతాయుతంగా చేయాల్సిన బాధ్యత ఇటు అధికార పక్షంగా ప్రతిపక్షంగా చేయాల్సిన బాధ్యత వీళ్ళందరిదే. మరి అటువంటి సిచ్యువేషన్లో ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు, ఒక మనిషిని దారుణంగా వెహికల్ ఎక్కి చంపించినప్పుడు, మిగతా వాళ్ళు కూడా జీవోత్సవాలుగా మార్చినప్పుడు, ప్రజాస్వామ్యం దేశంలో మనం ఉన్నప్పుడు, ప్రజాస్వామ్యంగా ఒక రాష్ట్రంలో ఉన్నప్పుడు 3 వారాలు అవుతుంటే సీఎం గారి నుంచి కానీ డిప్యూటీ సీఎం గారి స్పందన లేదు అని చెప్పి ప్రతిపక్షాలు మొరపెట్టుకునేదాకా, కాపు సంఘాలు మొరపెట్టుకునేదాకా, ప్రజా సంఘాలు ప్రజల కోసం పోరాడే వాళ్ళు సమాజం మొరపెట్టుకునేదాకా ఎందుకు తేరుకోలేదు? ఇది మాయన వచ్చే కదా సార్. కూటమి బాగుందంటే బాగుందని చెప్తాం, ప్రజల్లో వ్యతిరేకత వచ్చినప్పుడు వ్యతిరేకత చెప్తాం. జగన్మోహన్ రెడ్డి గారి అంటే మనకేం కోపం లేదు, అట్లా అని చంద్రబాబు నాయుడు గారి అంటే ఏమేమి ప్రేమ ఉండదు. ప్రజల్లో ఏమున్నది? గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసాం? సంక్షేమ అభివృద్ధి మధ్యతలకి ఈయన వద్దనుకున్నారు, పవన్ని చూశారు, చంద్రబాబు నాయుడు గారు అనుభవం కావాలనుకున్నారు, మెజారిటీ వచ్చిందని చెప్పి మనం చెప్పడం జరిగింది. అదే సమయంలో కూటమిలో జరుగుతున్న తప్పులను కూడా చెప్పాల్సిన బాధ్యత ఒక ఛానల్గా, ఒక విశ్లేషకుడిగా నాకు ఉంటుంది, మీకు ఉంటుంది. కాబట్టి ఇక్కడ జరిగినది ఏంటి? లాస్ట్ చాలా హోమ్ మినిస్టర్ గారు ఎప్పుడు వెళ్ళారు, అక్కడ అధికారులు ఏం చేస్తున్నారు, అక్కడ ఎమ్మెల్యే ఏం చేస్తారు, కలెక్టర్ మిగతా యంత్రాంగం ఏం చేస్తుంది, ఇంటెలిజెన్స్ వర్గాలు ఏమైపోయినాయి? ఇదంతా చిన్నదే అని చూపించి అది యాక్సిడెంట్గా చిత్రీకరించే దానికి ప్రయత్నం చేసిన స్థాయి నుంచి ఇదే అధికార పార్టీలో హోమ్ మినిస్టర్ గారి నుంచి సీఎం గారి కాడి నుంచి ఇప్పుడు చాలా దారుణమైన సంఘటన. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ వేయండి, ఇమీడియట్గా విచారించే వాడిని బెయిల్ కూడా రాకుండా ఉండడానికి స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పెట్టే పరిస్థితి వచ్చిందంటే ఈ సీరియస్నెస్ అనేది డే 1 ఎందుకు లేదు? ఒక సగటు మనిషిగా ప్రశ్నిస్తున్నారు. ఇది పవన్ కళ్యాణ్ గారు వచ్చిన చొరవ తీసుకునేదాకా మొత్తం టార్గెట్ అంతా పవన్ కళ్యాణ్ చేశారు. ఇక్కడ అసలు పవన్ కళ్యాణ్ గారికి ఏం సంబంధం అండి? లా అండ్ ఆర్డర్ ఎవరి చేతిలో ఉంటుంది? చంద్రబాబు నాయుడు గారి చేతిలో. హోంశాఖ ఎవరు? వనిత గారి చేతిలో. మరి ఇన్సిడెంట్ 3 వారాలు జరుగుతున్నప్పుడు అక్కడ అధికార పార్టీ టీడీపీ ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు చెప్పండి? టీడీపీ ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు? యంత్రాంగాలు ఏం చేస్తున్నాయి? అటు అన్ని సంఘాలు ఇంత వ్యతిరేకత స్టార్ట్ అయ్యే సమయానికి చివరికి నారాయణ అనే వ్యక్తిని పంపించి ఆ అమ్మాయి చేత కూడా మాట్లాడించి కుటుంబాన్ని అండగా ఉంటా ఉన్నారు. మీరు అన్నట్టు కొన్ని ఎకరాల పొలం ఇచ్చారు, పిల్లలు చదువుకోవడానికి డిపాజిట్ చేస్తామంటున్నారు. ఇవన్నీ కూడా ఏమైంది? డే 1 ఎందుకు చేయలేదు? అవతల ప్రతిపక్షానికి అవకాశం ఇచ్చినట్టు అనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు పోయిన ప్రాణాలు తిరిగి రావు సార్. ఆ అమ్మాయికి భర్తను ఏమైనా మనం తేగలమా? ఆ బిడ్డలు 2 ఆడపిల్లలకి తండ్రిని ఏమైనా తేగలరా? మనిషిని కావాలని చంపిన ఆయన హరిశ్చంద్ర ప్రసాద్ అని పేరు పెట్టుకున్నాడు. మరి ఇదా అమాయకులు చంపేయటం? ఇది కరెక్ట్ కాదు కదా. ఈ కులాల కుంపుల ఆటలో గతంలో చాలా కోల్పోయావు రాష్ట్రంలో, మనకు తెలుసు. రంగా గారి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మరి అదే సిచ్యువేషన్స్లో ఒక కులం వ్యక్తిని ఒక కులం టార్గెట్ చేస్తే ఆ కులం వ్యక్తిగా ఆ ఎమ్మెల్యే అక్కడ ఉన్నాడు, అధికార పార్టీలో ముఖ్యమంత్రి ఆయన ఉన్నారన్న భావనతో అతన్ని ఇది యాక్సిడెంట్గా చిత్రీకరించే పనిలో చాలామంది నిమగ్నం అయ్యారు. ఇప్పుడు ఏమైంది? ఇన్ని రోజుల తర్వాత కానీ నిన్న సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకోవటం, అసలు ఏంది రాష్ట్రంలో ఏం జరుగుతుంది అన్నప్పుడు ఇమ్మీడియట్గా బొలిశెట్టి గారిని పంపించారు. ఆయన ఒక 5 లక్షల క్యాష్ ఇచ్చాడు, మేము అండగా నిలబడతామని చెప్పారు. జనసేన తరపున కొంతమంది వెళ్ళారు. మరి అదే సమయంలో టీడీపీ నుంచి అంత చొరవ ఎందుకు తీసుకెళ్ళలేకపోయారు? ఇది కేవలం పవన్ కళ్యాణ్ గారు ముందుకు రావడంతో జరిగింది అంటారు సార్? అంతే కదా సార్. అంటే ఇప్పుడు కూడా డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఇప్పుడు ఆయన రావాలని కూడా వైసీపీ వాళ్ళు అడగల. అవును సార్.
తోట త్రిమూర్తులు గారు వీళ్ళందరూ కూడా వెళ్ళినప్పుడు కూడా మీరు పిలిపించి ఇంత దారుణమైన సంఘటన ఆ అమ్మాయిని చనిపోయిన భార్యని పిలిపించి అడగండి పవన్ కళ్యాణ్ గారు అని అడిగారు. అవును సార్. ఒక అరగంట పిలిచి మాట్లాడండి, ఎంత దారుణంగా చంపారు, ఆ అమ్మాయిని ఎంత లైంగికంగా వేధింపులు గురి చేశారో అని చెప్పి ఆయన అడగటం తప్పే లేదు. అదే సమయంలో ఇవన్నీ చూసిన తర్వాత నిశ్చితంగా పరిశీలించిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు చొరవతో, పవన్ కళ్యాణ్ ఆదేశాలకు అనుగుణంగా నారాయణ గారిని పంపించడం కావచ్చు, చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి పవన్ కళ్యాణ్ గారు ఇది చాలా చిలికి గానివాళ్ళు అవుతుంటే ఇది ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, కులాల మధ్య తారతమ్యాలు వచ్చే అవకాశం ఉంది. నేను జనసేన పార్టీ పెట్టింది కులాలు కలిపే సిద్ధాంతాన్ని, మత ప్రస్తావన లేని రాజకీయాన్ని చూద్దామని. ఇటువంటి సిచ్యువేషన్లు ఎందుకు చేస్తున్నారు, ఎందుకు అవకాశం ప్రతిపక్షానికి ఇస్తున్నారు అని ఆయన ఎందుకు తీసుకొచ్చారు. పార్టీ నేతలు కూడా చాలా మంది పార్టీ అంతర్గతంగా జనసేన కార్యకర్తలు కూడా ఎందుకు దీన్ని ఇంత పెద్ద చేశారంటాం కావచ్చు. చంద్రబాబు నాయుడు గారికి సార్ ఇమ్మీడియట్ గా దీన్ని చొరవ తీసుకోమంటావు చెప్పిన తర్వాతే హోమ్ మినిస్టర్ గాని నారాయణ గాని అక్కడికి వెళ్ళటం, అసలు ఫీల్డ్ లో ఏం జరిగిందో కూడా తెలుసుకోవటం, దానికి అనుగుణంగా వాళ్ళకి భూమి కానీ ఆ పిల్లల చదువు కానీ ఫాస్ట్ ట్రాక్ కోర్టు కానీ. ఇదే హరీష్ గారు నేను ఒక 10 రోజుల క్రితం కిరణ్ టీవీలో చెప్పాను, మీతోనే చెప్పాను, జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలి, రిటైర్డ్ న్యాయమూర్తిని జడ్జి వేయాలి, ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టాలని చెప్పినవాడిని. సేమ్ అదే జరిగిందిగా. మనకున్న నాలెడ్జ్తో 10 రోజుల క్రితం మనం చెప్పినప్పుడు యంత్రాంగంలో ప్రభుత్వాలు అధికారులు ఉన్న ఏం చేస్తున్నట్టు అంత ఎక్స్పీరియన్స్ ఉంది, అంతే కదండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకున్న తర్వాత ఏం జరుగుతుందో చెప్పండి అంటే వెళ్ళేదాకా 3 వారాల దాకా వెళ్లకుండా ఏం చేస్తున్నట్టు. అదే కదండి ఇక్కడ బాధ. చివరికి ఏమైంది, చంద్రబాబు నాయుడు గారితో కూర్చుంది ఎవరు, డీజీపీ కూర్చున్నారు, హోంమంత్రి కూర్చున్నారు, కన్సల్ట్ ఎమ్మెల్యే కూర్చున్నారు. అదేదో మొదటే చేస్తే పోయేది కదా. పవన్ కళ్యాణ్ గారు స్పందించే వరకు దిక్కే లేదా అనుకునే పరిస్థితికి వచ్చింది. అది ఇట్లాంటి ఇక మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోవాలండి. ప్రధానంగా ప్రతిపక్షానికి అవకాశం లేకుండా చూసుకోవాలా. ఇది ఒక అస్త్రంలాగా ఉపయోగించుకున్నారు. కమ్యూనిటీ కూడా ఎందుకు ఇంత కాపులను అన్యాయంగా చంపేస్తున్నారు అనే భావన కలిగేటట్టు చేయగలిగారు. మరి ఇద్దరు అన్నదమ్ముల్లాగా ఉన్నారు కూడా, కమ్మ కాపు కలిసి ఉండాలన్నప్పుడు, ఇది 15 సంవత్సరాలు జర్నీ చేయాలన్నప్పుడు, ఇది మిస్ పై కాకుండా చూడాలనుకున్నప్పుడు మరి డే 1 విచారించి దీన్ని ఇంత దూరం రాకుండా ఉంటే ఈ సమస్య ఉండేది కాదు కదా. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి అపారమైన అనుభవం, 4.5 దశాబ్దాల సుదీర్ఘ అనుభవం, ఎంతో మందిని చూశాడు, దేశానికి రాష్ట్రపతిని అందించాడు, అబ్దుల్ కలాం గారు లాంటి వ్యక్తిని రాష్ట్రపతిని అందించారు, జిఎంసి బాలయ్య గారు లాంటి స్పీకర్ని అందించాడు. అది ఆయన క్లైమూర్ మైన్లో పెట్టి నక్సల్స్ చంపేద్దాం అనుకున్న కలియుగోదయం వెంకటేశ్వర స్వామి వల్ల బతికి బయటపడ్డానని చెప్పి, ఎందుకంటే ఆయన పాదాల కింద ఆయన కుప్పంలో పుట్టాడు కదా సార్. ఓటమి అనేది లేదు. నాయకుడు, దేశ రాజకీయాలన్నీ చంద్రబాబు నాయుడు గారి అపారమైన ఇదిని పొగుడుతూ ఉంటాయి. అటువంటి వ్యక్తికి కూడా ఆయన అన్ని చూసుకోలేడు కదా. పవన్ కళ్యాణ్ గారు అన్ని చూసుకోలేరు కదా. మిగతా శాఖలు ఏం చేస్తున్నాయి, మిగతా అధికారులు ఏం చేస్తున్నారు, మిగతా సిస్టమ్ ఏం చేస్తుంది, సిస్టమ్ సరిగ్గా లేకపోబట్టి టోటల్గా ప్రభుత్వానికి చెడ్డ పేరు కదండి. అది ఇక మీద ఇట్లాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఎందుకంటే ప్రజలు 124 మంది ఎమ్మెల్యేలు ఇచ్చినప్పుడు, ఇంతమంది ఎంపీలు ఇచ్చినప్పుడు, మోదీ గారి ఆశీస్సులతో సస్యశ్యామలంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతున్నప్పుడు ఇలాంటి సంఘటనల వల్ల చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. ఇక జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత వాడు చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి మీద ఉంది. ప్రజలు నమ్ముతున్నారు న్యాయం జరుగుతుంది. కొంచెం లేట్ అయినా కానీ స్పందిస్తున్నారు, చాలా ఫాస్ట్ గా న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారనే భావన నిన్న మీటింగ్ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కలిగింది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్.